అంటే ఆ డానీ గాడు హబీబోని చూశాడు కానీ మాట్లాడలేదంతే. అయితే ఖచ్చితంగా కాల్ వస్తుంది. హలో, హబీబీ గారా అండి? ఇంగ్లీష్ మాట్లాడడానికి 1 నొక్కండి, అరబిక్ లో మాట్లాడడానికి 4 నొక్కండి. సర్లే, ఏ పార్టీ నువ్వు? బీజేపీ పార్టీ. జోక్. మీ సార్ ఎవరు అడుగుతున్నారయ్యా? సార్ కూర్చో అంటే నువ్వు కూర్చోవాలి. నో షేవ్ నవంబర్ కాయ్. గోల్డెన్ దొబ్బకెళ్ళిపోతారా? నో సెకండ్స్ మనీ. అప్పుడు సార్ జోకేశారు. అయితే ఏం చేయాలి? నమ్మకపోతే డీల్ క్లోజ్ అయిపోద్ది. ఇది అడ్రస్ ఏంటో కనుక్కోరా, కింద బాంబు పెడతాను. ఫస్ట్ బిల్డప్. అరే ఎవరు పగిలిపోద్ది ఎక్స్ట్రా చేసేవాడు మారిచ్చింది తీసుకొని వెళ్ళిపోదాం. సార్ అలిగారు, బొంగుమూతి పెట్టుకున్నా. మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం సేకరించి పేపర్లు క్యాష్ అప్పుడే ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు. నీకు దోలు తిట్టు, జాత హ్యాండిల్ చేయకపోతే జాత హ్యాండిల్ చేయ. ఫస్ట్ వెతుకుదామమ్మా, ఏమవుతుందేంటో తెలియదు కదా. రండి హబీబ్ సాబ్, మీరు ఆఫీస్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. రండి 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 రండి, కొంచెం ఏమైంది? రండి రండి అని చాలా అనకండి. రండి అంటే అరబిక్లో బూత్ అండి. ఓ సారీ సారీ సారీ, అయ్యో మర్చిపోయాను. మందంటి వీక్నెస్, వీడి చూస్తే తాగెత్తడే. వద్దురా అస్సలు టమటా ఒక కంట్రోల్ వద్దు. కంట్రోల్ కంట్రోల్ చేసుకురా ప్లీజ్ రా. తీసుకోండి తీసుకోండి తీసుకోండి, పర్లేదు హబీబ్ సాబ్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇది స్కాచ్ మీకు వద్దులే, మేము తాగుతాం, మీరు తీసుకోండి సార్. అంటే చీప్లు ఇక్కడ తాగరతను. ఇప్పుడే కదా స్కాచ్ అని చెప్పానికి దొబ్బిందేటి. మీరు తీసుకోండి ప్లీజ్ ప్లీజ్. ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, తీసుకోండి సార్. కంట్రోల్ వద్దురా వద్దు. తాగేశాడు తాగేశాడు నేను తాగేశాడు అని చెప్తున్నాను. తాగేశారు తాగేశాడు. ఓ అయిపోయింది, బాగా ఫాస్ట్. దరిద్రుడు ఆపరా. ఇంకొకటే అదే టైం అవుతుంది. సో మీరు డబ్బు ఇస్తే నేను డాక్యుమెంట్స్ ఇస్తాను. టైం అవుతుంది. పార్ట్నర్స్ మారుకుంటే మధ్యలో నీ గోలేంటి? రేపు పొద్దున హైదరాబాద్లో ఎన్ని డీల్స్ చేయాలి మేము? పనోళ్ళ ఉండు, పనికి మాలనోడా. మీరు తీసుకోండి సార్. పని ఉన్నా ఓకే తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఇది ఒక్కటే పెడతాను, వద్దురా అంతే. ఇంక చాలు, దొరికిసా. ఇంకా చాలా తెలుగు ఇక చాలు అన్నాడు కదా. యాక్చువల్గా 3 days బ్యాక్ ఇక చాలు అనే వర్డ్ నేర్పించాను. ఇప్పుడు చెప్పాడు అనమాట, ఇక చాలు. ఓహో ఎస్ ఎస్ చేస్తున్నా కడుకు. ఎస్ చిన్న ఫోన్ కాల్ వాళ్ళ పాప ఫోన్ చేస్తున్నారు, బాబు ఏం చేస్తున్నాడు అని. ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్. సార్తో ఈ లోపు నేను బిజినెస్ డీల్స్ మాట్లాడతాను. ఎక్కువ తక్కువ. ఇంకా అయ్యూబ్ సాబ్, హైదరాబాద్లో ఇంకెన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? మనం ఎన్ని ప్రాపర్టీస్ అయినా హాఫ్ పేమెంట్ 50% క్లోజ్ చేసేద్దాం. డీల్ మొత్తం మనకి మొత్తం లిక్విడ్ క్యాష్తో మొత్తం సెటిల్ చేసేద్దాం. చాలా క్యాష్ ఉంది. బూర్జ్ ఖలీఫా లాంటిది కూడా మన దగ్గర అలాంటిది ఒకటి కడుతున్నారంట కదా, అందులో కూడా పార్ట్నర్స్గా మనం చేయొచ్చు. తాగండి. పూరలాండ్స్, ఇన్ఫోసిస్, హైటెక్ సిటీ, IBM, బిల్ గేట్స్, రతన్ టాటా, ఎలాన్ మస్క్. ఎల్లారం రూమ్ ఇస్తానే. వనక్కం. హలో సార్. ఓసే బేబబ్బా, అవ్వా ఈ 2 బ్యాకల్ దాకా ఏది పడుతుంది మాట్లాడతాడు. ఎక్కడ దొరికిపోతాడు భయం వేస్తుంది. ఇంకొక గంట తర్వాత నీకు ఫోన్ చేస్తాను. అప్పటికి నా దగ్గర ఫోన్ రాలేదనుకో, వెంటనే మన కుర్రోళ్ళ ఇక్కడ పంపించు. సరేనా? సరే మళ్ళీ చేస్తాను. మర్చిపోకే ప్లీజ్. ఎవరైనా పంపించు. వీడికి ఎక్కువైపోయింది సార్. అభిబు సార్ వద్దు సార్.
పెంచకుండా వచ్చావు. ఒరేయ్ నువ్వేమో పిల్లల పందిలా ఉన్నావు, అదేమో సంటి పిల్ల సచ్చూరుకుంటదిరా. వద్దు సాబ్. ఇడేం మాట్లాడుతున్నాడే, అసలు అర్థమై చావట్లేదు. వీడికి తెలుగు రాదు. అవును కదా, ఆ లాయర్ గడు వచ్చినా బాగుండు, ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేవాడు. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్ ఒరడి అబ్బా, ఈ లాయర్ గడు ఎక్కడ సచ్చాడో. సార్ సార్ రే ఒరే వద్దురా సార్ 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 కూర్చోండి కూర్చోండి సార్ కూర్చో. అమ్మా ఏరా నిలిపేస్తున్నావా? ముందు ఇక్కడి నుంచి అలాగే జంప్ అయిపోయి. సార్ ఏమైంది సార్? వాళ్ళ డాడీ ఫోన్ చేశారు, ఇదే డీల్ అక్కడ జరుగుతుందంట. అదేంటది? మేము ఆల్రెడీ క్యాష్తో రెడీగా ఉన్నాం కదా. ఇందాక నుంచి క్వార్టర్ ముందు జరుగుతుంది కానీ మ్యాటర్ ముందు జరగట్లేదు. ఒక్క నిమిషం, మీరు అడిగిన సింగిల్ పేమెంట్ 20 crores చూసుకోండి. ఇదిగో నువ్వు ఉంటా దరిద్రుడా. ఒరిజినల్ డబ్బే. ఓకే ఓకే కదా. డాక్యుమెంట్స్ డాక్యుమెంట్సా ఇస్తున్నా నాకు. డాక్యుమెంట్స్ ఇదిగో తీసుకురా. పద పద జంప్ అయిపోవడం బెస్ట్. తోగబోతున్నా కొడక పద. ఒక్క నిమిషం, దొరికేసామా? డోర్ నేను ఓపెన్ చేస్తానండి. అయ్యో మేము తీసుకుంటామండి, నువ్వు రారా. హ్యాండిల్ ఎక్కడ ఉంది? జరిగే పోదో. మొత్తానికి భలే సెట్ చేసావు డానీ, మంచి ప్రాపర్టీ కొట్టేశావు. మరి ఎవరనుకున్నావు ఇక్కడ డానీ? మన ప్రాపర్టీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ రైడ్ ఏంటి ఎవరు అని వివరాలు కనుక్కొని లోపల పంపించండి. సరే. రుద్ర వస్తాడు అనుకుంటే ఇది వచ్చిందేంట్రా? డానీ తిన్నగా మాట్లాడు, ఎటకారాలొద్దు. పాండు, ఆఫర్ ఇవ్వడానికి మనం వచ్చినా తీసుకోవడానికి వీడు రెడీగా లేడేమో. పద పోదాం. ఒక నిమిషం. ఆఫర్ ఏంటి? 20 కోట్లు ఇస్తే అన్న చేత కబ్జా చేయించిన ల్యాండ్ తిరిగి ఇచ్చేస్తా అన్నారు కదా, తీసుకొచ్చా 20 కోట్లు. ల్యాండ్ ఇస్తారా? డబ్బులా? ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? నువ్వు చాలా మందికి టోపీలు వేసి ఉంటావు కదా, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఒకరికి టోపీ వేశాను, వచ్చాయి. ఈ కిడ్నాప్ ఏదో ముందే చేయాల్సిందే, ఈ డబ్బులేవో ముందే వచ్చేవి. మొత్తం మీద మీకు డబ్బు వచ్చింది, మీ అన్నకి బుద్ధి వచ్చింది, ఫైనల్గా రుద్రాగడు ఓడిపోయాడు. అన్నెప్పుడు ఓడిపోలేదు, జాగ్రత్త పడ్డాడు, గెలిపించాడు. అయినా ఎవరు గెలిచారో నీకు తొందరలోనే తెలుస్తుంది. అయినా ఇదంతా నాకెందుకులే, మీరు డబ్బులు ఇస్తున్నారు, ల్యాండ్ తీసుకెళ్తున్నారు. రేయ్ మనం ఇప్పుడు తాజ్ రాధా ఓనర్స్ రా. ఇలాంటి పిల్ల బచ్చా ల్యాండ్స్ మన దగ్గర పెట్టుకుంటే మన రెప్యుటేషనే పాడైపోద్ది. పోయే ల్యాండ్ పేపర్లు తీసుకురా. సరే. అన్నా పైసలి 25 కోట్లు ఉన్నాయి కదా? నాకు నమ్మకం ఉందిరా. అయినా ఈ చిల్లర డబ్బులతో ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, ఒక మెర్సిడీస్ బెంజు గోవాలో ఒక విల్లా కొందాం. మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు గెస్ట్ హౌస్లో పని చేస్తుంది. పంపించే. అవునవును, మీ గెస్ట్ హౌస్ తొందరలోనే రెడీ అవుతుంది. అన్నా ఒకసారి ఆలోచించన్నా, నాకేదో తేడా కొడుతుంది. ఆలోచిస్తే అలుపు వస్తుంది, డబ్బు రాదు. ఇచ్చే. ఇందా చూసుకో. నాకు సలుపు వస్తుంది. సో కంగ్రాచులేషన్స్ అండి డానీ గారు, మీకు దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని పండగలు ముందే వచ్చేస్తాయి. అదే హోటల్ కొన్నారంటగా, ఇంకా మీకు రోజు పండగే. నీలో ఈ స్పోర్టీనెస్ అనే బాగా నచ్చింది. బయలుదేరు. ఓకే అండి, థ్యాంక్స్ అండి.
హ్యాపీ న్యూ ఇయర్. దానికి ఇంకా టైం ఉంది కదా. ఇన్ని పండుగల ముందు వచ్చినప్పుడు అదొక్కటే వదిలేయడం ఎందుకని అది చెప్పిస్తాను. ప్రియా, ఒక 5 minutes మాట్లాడాలి. లైఫ్లో మళ్ళీ నీకు కనిపించను. ఒక 5 minutes ప్రియా, ప్లీజ్. నా ప్రేమలో నిజం ఉంది, నీ కోపానికి కూడా కారణం ఉంది. వీటిని ఎవరు మార్చలేరు. నువ్వేం చెప్పినా నమ్మే పొజిషన్లో నేను లేను రుద్ర. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్పడం నా బాధ్యత. మీ నాన్నని బెదిరించాను, ఆ ల్యాండ్ తీసుకున్నాను, కానీ ఇవన్నీ డానీ గారు చెప్పడం వల్లే చేశాను. నా తప్పుదలకు కాసు నువ్వు మీ నాన్నని కోల్పోవడమే కాదు, నేను నిన్ను కోల్పోవడం కూడా. నేను అవసరాల కోసం తప్పు చేశాను ప్రియా, కానీ నేను ఎప్పుడు మోసం చేయాలనుకోలేదు. ప్రాణాలు తీయడం మోసం చేయడం కన్నా పెద్దది. అప్పుడు చేసిన వాటికి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను కదా. మీ నాన్న నీకు దూరం చేశాను, ఆ ల్యాండ్ నీకు ఇవ్వలేకపోయాను. నాకింకా నీ లైఫ్లో ఉండే రైట్ లేదు. నా గురించి నువ్వు ఇంకా ఎప్పటికీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇష్టమైన వాళ్ళని వదులుకుంటే వచ్చే బాధని ఎంత కష్టమైనా అనుభవించాలి. ఇప్పుడు ఆ కష్టం నాకు అలవాటైపోయింది. ఆ ల్యాండ్ నీకు ఇవ్వలేకపోతున్నందుకు సారీ. నాకు జీవితం అంటే ఏంటో తెలిసేలా చేసినందుకు థ్యాంక్స్. వస్తా. నువ్వు ఆగన్నా. మా అన్నను అసహించుకోవడంలో న్యాయం ఉంది. ఏం జరిగిందో ఎలా జరిగిందో అందరికీ తెలుసు, ఒక్క నీకు తప్ప. మా అన్న తప్పు చేశాడన్న భయంతో నీతో మాట్లాడలేదు. పోనీ ధైర్యం తెచ్చుకొని మాట్లాడదాం అనుకుంటే నువ్వు అన్నక టైం ఇవ్వలేదు. నీ కోపానికి అర్థం ఉంది, కానీ మా అన్న ప్రేమేంటో చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నీకు ఇష్టం లేకపోయినా 2 నిమిషాలు నా మాట విను. విన్న తర్వాత నీకేదనిపిస్తే అదే చెయ్యి. నేను ఒక ఆకురోడేనని చెప్తే నువ్వు మా అన్న ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తావా? లేదు కదా. అందుకే నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, బిజినెస్ ఉంది అని నీకు అబద్ధాలు చెప్పి నేను నమ్మించాడు. మా అన్న చెప్పింది అబద్ధమే, తప్పే, కానీ అబద్ధాన్ని నిజం చేద్దాం అనుకున్నాడు. నువ్వు అన్నను వదిలేసిన దగ్గర నుంచి ఒక్క ఇల్లీగల్ పని కూడా చేయలేదు. సిగరెట్ నుంచి సెటిల్మెంట్ వరకు అన్నీ మానేశాడు. మీ ల్యాండ్ మీకు చేరాలని ఆ డానీతో 5 సంవత్సరాల నుంచి పోరాడుతూ అలసిపోయాడు. అక్కడ ఓడిపోయాడు, నీ దగ్గర ఓడిపోయాడు, చివరికి తన్ని కోల్పోయాడు. అందరికీ తెలియని నిజమేంటంటే, చివరికి మా అన్నయ్య కూడా తెలియని నిజమేంటంటే, ఆ ల్యాండ్ మీది అని తెలిసి కావాలనే డానీ అన్న చేత కబ్జా చేపించాడు. మా అన్నయ్య వల్ల మీ నాన్న చనిపోయాడు, అదే కదా నీకు తెలిసిన నిజం. ఇప్పుడు అసలు నిజమేంటో చెప్పనా? మీ నాన్నకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది. అది తెలిసి మీకోసం ఆ ల్యాండ్ దాచుంచాడు. మీ నాన్న ఏ క్షణమైనా చనిపోవచ్చు.
కానీ ఆ రోజు మా అన్న మీ ఇంటికి వచ్చి మాట్లాడిన ప్రెషర్తోనే చనిపోయాడు. మా అన్న మాట్లాడడం వల్లే ఆ రోజు చనిపోయారు. అదే మా అన్న రాకపోయి ఉంటే 2 రోజుల తర్వాత చనిపోయేవారు. మీ నాన్న చావుకి కారణం మా అన్న కాదు. ఇది జరిగిన విషయం, నీకు తెలియాల్సిన విషయం. మా అన్న చెప్పాడు, నిజాన్ని ఒప్పుకోకపోయినా పర్వాలేదు, తెలుసుకుంటే చాలని. ఇదిగో మీ నాన్న స్కానింగ్ రిపోర్ట్స్. మోసం చేసిండు, నేను డానీని మోసం చేసిన. ఒక నిజాన్ని నిరూపించడానికి ఎన్ని మోసాలైనా చేయొచ్చు. మోసం చేసిన వాడికి నరకం చూపించడం న్యాయం. మా అన్న చనిపోయిన మీ నాన్ని తిరిగి ఇవ్వలేకపోవచ్చు, కానీ అంతకుమించిన ధైర్యం మాత్రం ఇస్తాడు. ఇన్ని విన్న తర్వాత వెనక తిరిగి వెళ్ళలేదంటే నీ మీద ప్రేమ ఉన్నట్టే. ప్రేమించిన అమ్మాయి ముందున్న మాట్లాడడానికి ఆలోచిస్తున్నాడంటే అన్నయ్యకి మోమాటం ఎక్కువే. మీరు మాట్లాడుకోండి. పోన్ మళ్ళా ఇప్పుడు అలవాటు చేసుకో. ఊకో అన్న, చాలా టెన్షన్గా ఉంది ఇప్పుడే. ఏమవుతుంది? పీకిందనుకో పీకిందని తాగుదాం, క్లిక్ అయిందనుకో క్లిక్ అయిందని తాగుదాం, కన్ తాగుదాం. కలుస్తారంటావా? ఇంత తెలిసినా కూడా కలవలేదంటే మీ అక్క మంచి కాదు, మర మనిషి. ఐ మీన్ మనిషిలా ఉంటుంది కానీ మనసు ఉండదు, అదే రోబోలాగా. ఏం లేదు, కలిసిపోతారు. పద చూద్దాం. ఏందో ఈ ప్రేమ వ్యవహారాలు. సారీ రుద్ర.